స్కూల్లో 3వ క్లాసు పిల్లోడి దగ్గర కూడా రబ్బర్ ఉంటుంది. వాడు ఏదన్నా రాసింది సరిగా లేదనిపిస్తే రబ్బర్ పెట్టి తుడిపేసి మళ్ళీ రాస్తాడు. 3వ క్లాసు పిల్లగాని దగ్గర రబ్బర్ ఉంది, విధిరాత రాసిన దేవుని దగ్గర చెరిపేసే రబ్బర్ లేదా? వీళ్ళు ఊహించుకున్న దేవుళ్ళ దగ్గర రబ్బర్ లేదు, కానీ బైబిల్ దేవుని దగ్గర రబ్బర్ ఉంది. ఆయన అన్నాడు, పాపం నా భక్తుడు ఏడుస్తున్నాడు, వాడిదొక మరణ దినం రాసి పెట్టాను నేను. అది దగ్గరికి వచ్చింది, మరణ దినం రాసి పెట్టాను, ఆ దినం దగ్గరకు వచ్చింది, వాడేమో ఏడుస్తున్నాడు, కాబట్టి రబ్బర్ తీసుకురారా అని చెప్పి దేవుడు ఆ డేట్ చెరిపేసి కొత్త డేట్ రాసి అన్నాడు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్యము నీకు ఇచ్చుచున్నానన్నాడు. ఆ ముందు డేట్ రాసింది దేవుడే, ఇప్పుడు రాసింది కూడా దేవుడే. దేవుని దగ్గర రబ్బర్ ఉంది, ఎన్నిసార్లన్నా చెరిపేసి మళ్ళీ రాస్తాడు. ఆయన కార్యానికి, ఆయన ప్రణాళికకు, భూమి మీద దేవుని చిత్తము జరగడానికి అవసరం అనుకుంటే నీ జీవితాన్ని ఎన్నిసార్లైనా ఎక్స్టెండ్ చేయగలిగిన దేవుడు ఆయన. హిజ్కియా దేవుడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ద గాడ్ ఆఫ్ హిజ్కియా ఈజ్ మై గాడ్. నేను సన్నగా చిక్కి శల్యమైపోయా ప్రోస్టేట్ క్యాన్సర్తో. నా ఇంటి నిండా జనం ఉన్నారు, నా పిల్లలు. అబ్బులు గారు ఉన్నారు, ఆ ముందు గదిలో సోఫాలు కూర్చొని నేను వస్తుంటే పోతుంటే భయంగా చూస్తున్నాడు నన్ను. ఈయన ఎప్పుడు బాల్చి దన్నేస్తాడోనని. నా పరిస్థితి అలాగుంది. డాక్టర్ను కనుక్కుందామని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి మా అయ్యగారి పరిస్థితి అని అడిగారు అబ్బులు గారు. ఆయన చెప్పాడు, మీ అయ్యగారి పని అయిపోయింది, ఒక వారం రోజులు ఆయన ఉంటే ఎక్కువ, ఒకవేళ ఎక్స్ట్రాడినరీగా ఆయనకు చాలా బలం ఉంటే 10 days, 10 రోజులు, వారము లేక 10 రోజులు, అంతకంటే మించి ఆయన ఉండేది సాధ్యమే కాదు, అసంభవం. మీరందరూ మీ అయ్యగారు తర్వాత నాయకుడు ఎవరో, వ్యవహారం ఎలా చేస్తారో మీ కమిటీ మొత్తం ఆలోచించుకోండి. ఆయన ఆస్తిపాస్తులు ఉంటే, కుటుంబ బాధ్యతలు ఉంటే అన్నీ ఏర్పాట్లు చేసుకోమని చెప్పండి. ఓన్లీ 10 days టైం, అంతకంటే ఉండడని మంచి పేరెన్నిక కన్నటువంటి ఫేమస్ డాక్టర్, ఎక్స్పర్ట్ చెప్పాడు. అబ్బులు గారు పరుగున ఇంటికి వచ్చి, ఇంట్లో పిల్లలందరూ ఉన్నారు, చెప్పాడు, అయ్యగారికి దక్కరట, ఒక వారమేనంట టైం. ఆ మాట అన్నారో లేదో గొల్లు అన్నారు పిల్లలందరూ ఇంట్లో. దేవా, మాకు నాన్న కావాలి, నాన్న లేకపోతే ఎలాగ బ్రతకాలి, నువ్వు ఎందుకోసం బ్రతకాలి, మమ్మల్ని ఎవరు నడిపిస్తారు, ఎందుకు ఇలా చేస్తున్నావు, భూమికి బరువైన వాళ్ళు ఎందరో ఉన్నారు, మా నాన్నని ఎందుకు తీసుకుంటావు నాయన, బ్రతికించు తండ్రి. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నారు, అవసరమైతే నా ప్రాణం తీసుకో తండ్రి, మా నాన్నని బ్రతికించు అని ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. నేను ప్రార్థన చేశాను, నేను ఏడవల, నన్ను తీసుకుంటావా ప్రభువా, నాకేం పెద్ద ఫరక్ పడదు, నేను పరదైస్ చూసి వచ్చాను, పరలోకం చూసి వచ్చాను, సెవరల్ టైమ్స్ చూసి వచ్చాను, కాబట్టి నాకు పెద్ద ఫరక్ పడదు. అక్కడ మా అమ్మ ఉన్నది, మా నాన్నగారు ఉన్నారు, తాతయ్యలు ఉన్నారు, మా చనిపోయిన మా చిన్న అక్కయ్య ఉంది, మా అమ్మక్క గ్రేస్ మార్గరెట్, ఇంకా నాకు అత్యంత ప్రియులైన మా మామయ్యలు, మా అత్తయ్యలు చాలామంది ఉన్నారు. వెళ్ళిపోతే నాకేం పెద్ద బాధ లేదు, కానీ దేవుడిని అడిగా, నన్ను తీసుకుంటావు తండ్రి, ఎలా తీసుకుంటావు, తీసుకుంటే మరి ఒక మతోన్మాదికి జవాబు ఇవ్వడానికి, ఒక దుర్బోధలు చేసే అబద్ధ బోధకులకు, అసత్య సిద్ధాంతాల బోధకులకు జవాబు చెప్పడానికి ఇంకొక రంజితోఫీలు ఎవడైనా ఉన్నాడని నాకు చూపించి నన్ను తీసుకో, అరక్షణం లేట్ చేయని వచ్చేస్తాను. యేసయ్య స్పష్టంగా మాట్లాడాడు, మరి నేను ఇంకొకరిని చేయలేదు కదా అని. మరి ఇంకొకరిని ఏమో చేయలేదు, నన్ను తీసుకుంటావా, పని ఎట్లాగా, పని కోసం బ్రతికించు, ఏదో సుఖం అనుభవించాలని కాదు, పని ఉంది, పని మిగిలిపోయింది కనుక నీ నిర్ణయాన్ని నువ్వు ఆలోచించుకో తండ్రి, వెళ్ళిపోతానా నేను.
తీసుకుంటావా నన్ను? పని ఎప్పుడు చేస్తాను? విశ్రాంతి వద్దా నీకు అన్నాడు ఆయన. వద్దు, పని కావాలి నాకు, విశ్రాంతి వద్దు. ఇంకా 100 ఏళ్ళైనా 1000 ఏళ్ళైనా అల్లు పెరగకుండా నేను పని చేస్తాను. అప్పుడు యేసయ్య అన్నాడు, సరే ఇదే మాట, హిజ్కియాకు ఇచ్చినట్లు నీ ఆయుష్కాలం పెంచుతున్నాను, నేను అప్పగించిన పని పూర్తి చేయడానికి నీవు త్వరపడు. ఇక ఆలస్యం చేయొద్దు, నిద్రపోవద్దు, విశ్రాంతి అని అనుతున్నవిక అలు పెరగకుండా పరిగెత్తు. నేను ఇచ్చిన పని, అప్పగించిన పని కంప్లీట్ చేయడానికి త్వరపడమని చెప్పాడు. చిత్తము తండ్రి అన్న దేవుడు ఎప్పుడైతే నాతో మాట్లాడాడో వెంటనే మా అక్కయ్యలకు ఫోన్ చేశాను. గుర్తుందక్క, అక్క నేను చచ్చిపోవట్లేదు, దేవుడు నాతో మాట్లాడాడు. మా డాక్టర్ గారికి చెప్పా, ఎవరైతే ఈయన పని అయిపోయిందని చెప్పారో ఫోన్ చేశాను. డాక్టర్ గారు నేను చచ్చిపోవట్లేదు, నేను బ్రతుకుతున్నా అంటే ఆయన డోంట్ గెట్ ఎక్సైటెడ్, ఇట్స్ ఓకే అంటే చావు తెలివి వచ్చింది అనుకుంటున్నాడు ఆయన. చావు తెలివి కాదండి బాబు, దేవుడు నాతో మాట్లాడాడు, నేను బ్రతుకుతున్నా, ఇంకా అనేక సంవత్సరాలు నేను బ్రతుకుతా. పోవలసిన టైం వస్తే ఎవరన్నా పోవలసిందే. నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు. ఉండబోచున్న ఆ నిత్య నివాసం కొరకు మనమందరం ఎదురు చూస్తున్నాం. ఒక టైం వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళాల్సిందే, సిద్ధపడాలి. కానీ నేను ఉంటాను తండ్రి అనడానికి నీకు ఒక కారణం ఉండాలి. హిజ్కియాకు కారణం లేదు, నన్ను అప్పుడే తీసేస్తావా అని ఏడ్చాడు తప్ప ఎందుకోసం ఉండాలో చెప్పలేదు. ఎందుకోసం ఉందామనుకుంటున్నావు? నేను చెప్పాను ఎందుకోసం ఉండాలో. ఇంకా పుస్తకాలు తర్జుమా చేయాలి, ప్రపంచమంతటా ఈ బుక్స్ నింపాలి. నీవిచ్చిన పని కదా ప్రభువా, నీవు చెప్పిన దర్శనం 8 పుస్తకాలు తెలుగులో రాయాలి, ఇంగ్లీష్లో తర్జుమా చేయాలి, 210 దేశాల్లో నింపాలి, పరిచయం చేయాలి అని చెప్పావు కదా. 8 పుస్తకాలు తెలుగులో అయినాయి, 3 పుస్తకాలు ఇంగ్లీష్లో, ఇంకా 5 ఉన్నాయి కదా. ఈ పని ఉంది కదా, మరి ఊరికనే ఏడవలే అప్పుడే చంపేస్తావా అని. నీ పని ఎవరు చేస్తారయ్యా అని అడిగాను. మంచి మాట అన్నావు, నా పని చేయడానికి త్వరపడు, హిజ్కియాకి ఇచ్చినట్టుగా నీకు ఆయుష్కాలం ఇస్తున్నాను అన్నాడు. గనక మన దేవుడు అబ్రహాము దేవుడు, ఇసాకు యాకోబుల దేవుడు, ఏలియా దేవుడు, హిజ్కియా దేవుడు. అంటే ఆయుష్ పెంచే దేవుడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరెవరైనా దేవుణ్ణి అడగొచ్చు, దేవా నాకు దీర్ఘాయుష్నివ్వు, కానీ అడిగేటప్పుడు గుర్తు